ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగిందండి. ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే టీటీడీ వారి నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అయితే వచ్చిందండి. కొన్ని రకాలైన దర్శనాలను టీటీడీ వారు మళ్ళీ రద్దు చేయడం జరిగింది. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే అక్టోబర్ 8వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 74,861 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 31,802 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,93,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్ గా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి దాదాపుగా 6 గంటల సమయం పడుతోందండి. 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే యథావిధిగా ఈ రోజు కూడా విఐపి బ్రేక్ దర్శనాలు కొనసాగుతున్నాయి. మరియు చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం కూడా కొనసాగుతోందండి. విఐపి బ్రేక్ దర్శనానికి మరియు ఇన్ఫాంట్ దర్శనానికి కలిపి 2 నుంచి 2.5 గంటలోపు దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ఇంకా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉందండి. ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి కొండపైన శిలాతోరణం వరకు క్యూ అయితే ఉంది. కాబట్టి భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి ఎంటర్ అయిన భక్తులకు మొత్తం క్యూ లైన్ లో కంపార్ట్మెంట్లలో వేచి ఉండి దర్శనమై బయటికి వచ్చేసరికి ఒక రోజు మొత్తం పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు అక్టోబర్ 20వ తేదీన దీపావళి పండుగ ఉందండి. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి సందర్భంగా అక్టోబర్ 20వ తేదీన దీపావళి ఆస్థానాన్ని టీటీడీ వారు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అయితే దీపావళి నాడు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో ఈ దీపావళి ఆస్థానం అనేది జరుగుతుంది. అయితే ఈ దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబర్ 20వ తేదీన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ వారు రద్దు చేశారు. అలాగే ఆ రోజున జరిగే తోమాల అర్చన సేవలను కూడా ఏకాంతంగా నిర్వహిస్తారండి. అంటే భక్తులకు అనుమతి అయితే ఉండదు. కనుక ఈ సేవా టికెట్లు అక్టోబర్ 20వ తేదీకి కలిగి ఉన్న భక్తులకు ఆ రోజున సేవ కానీ దర్శనం కానీ ఉండదు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి. అలాగే అదే రోజు సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ 4 మాడవీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారండి. ఇదండి టీటీడీ వారి నుంచి దర్శనాలు మరియు సేవల రద్దుకి సంబంధించిన పూర్తి సమాచారము. ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకొని దీనికి తగినట్లుగా దీపావళి రోజున మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, నమస్తే మేడం, మేము అర్చన సేవకి సెలెక్ట్ అయితే అదే ఐడితో 300 రూపాయల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చా అని అడిగారు. అవునండి, మీరు లక్కీ డిప్లో ఏ సేవలకి సెలెక్ట్ అయినా మళ్ళీ అదే ఐడితో మీరు ఏ దర్శనం టికెట్ అయినా కూడా బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే 300 రూపాయల దర్శనము మరియు అర్చన సేవ 2 వేరు రకాలైన దర్శనం టికెట్లు కాబట్టి 2 కూడా ఒకటే ఐడితో ఒకటే నెలకి కూడా మీరు బుకింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే దివ్య దర్శనం టికెట్స్ నవంబర్ నెలలో ఇస్తున్నారా, కొంచెం చెప్పండి, ఇస్తే ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్పండి ప్లీజ్ అని అడిగారు.
ఒకప్పుడు నడక మార్గంలో నడిచి వెళ్లే వారికి మెట్ల మార్గం మధ్యలో దివ్య దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయించేవారండి. ఆ దివ్య దర్శనం టికెట్లను క్యాన్సిల్ చేసి ఎన్నో నెలలు గడిచిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మామూలుగా బస్సులో వెళ్లే వారికి కానీ లేదా కాలినడక మార్గంలో నడిచి వెళ్లే వారికి కానీ అందరికీ కలిపి తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టికెట్లను మాత్రమే టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. నడక మార్గంలో వెళ్లే వారికి కింద తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు ఏదో ఒక టైంలో టీటీడీ వారు ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తున్నారు. మీరు మధ్యాహ్నం నుంచి క్యూలో ఉంటే గనక సాయంత్రం 5 గంటల లోపు ఏదో ఒక టైంలో టీటీడీ వారు టికెట్లను కేటాయించడం మొదలు పెడతారు. ఈ సర్వదర్శనం టికెట్లు తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఈ టికెట్లను కాలినడక మార్గం ద్వారా దర్శనానికి వెళ్లి స్వామివారి దర్శనం అనేది చేసుకోవచ్చు. అలాగే ఇంకొకరు, అక్క సర్వదర్శనం టికెట్స్ తీసుకొని బస్సు ఎక్కవచ్చా అని అడిగారు. అవునండి, తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకున్న భక్తులు మీరు బస్సులో అయినా తిరుమల కొండకు వెళ్ళొచ్చు, లేదా నడిచి అయినా కొండకు వెళ్ళొచ్చు. వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.